రోడ్లపై ప్రయాణం నరకప్రాయమనే చెప్పాలి. గుంతలు పడ్డ ఆ రోడ్లు పైనుంచి వెళ్లారంటే ఒళ్ళు హోనం కావాల్సిందే. వివిధ పనుల కోసం తవ్వి విడిచిపెట్టడంతో రహదారులన్నీ ఇప్పుడు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్ల మరమ్మతుల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి మార్పు రావటం లేదు. నగరంలోని పలు రోడ్ల దుస్థితిపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. అభివృద్ధికి కొలమానంగా చూసే హైదరాబాద్ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ప్రధాన రహదారుల సంగతి పక్కన పెడితే అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ గుంతలు కంకర తేలుతుండటంతో కాలనీవాసులు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. నాణ్యతారహితంగా రహదారుల నిర్మాణమే ఒక కారణమైతే నాలాలు పైప్ లైన్ల నిర్మాణం కోసం రోడ్లకు అడ్డంగా తవ్వి అసంపూర్ణంగా వదిలేసిన పనులతో ఈ దుస్థితి నెలకొంటోంది. మరోవైపు నాసిరకం పనులతో రోడ్ల మరమ్మతుల పేరుతో జేబులు నింపుకోవటం లక్ష్యంగా బల్దియాలోని కొందరు అధికారులు కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. రోడ్లు బాగా లేకపోవటం వల్ల ప్రమాదాలకు గురై అనారోగ్యం బారిన పడుతున్నారు వాహనదారులు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ మార్గదర్శకాల ప్రకారం గుంతలను శాస్త్రీయ పద్ధతిలో పూడ్చాలి. గుంత ఏర్పడిన చోట చుట్టూ ఉన్న బీటీని క్రమానుగుణంగా తొలగించి బీటీ ద్రావకం వేయటంతో పాటు కంకరం మిక్సింగ్ వేసి రోలింగ్ చేయాలి. బీటీ మిక్సింగ్ ఉష్ణోగ్రత నిర్ణీత స్థాయిలో ఉండేలా చూడాలి. కానీ జీహెచ్ఎంసీ బృందాలు మాత్రం గుంతల్లో కంకర బీటీ మిక్సింగ్ వేసి వెళ్తున్నారు. నిర్ణీత స్థాయి ఉష్ణోగ్రతలో బీటీ లేకపోవడం, రోలింగ్ చేయకపోవడంతో వాహనాలతో పాటే డాంబర్ కొట్టుకుపోతోంది. అదే సమయంలో వాన పడితే ఇక అంతా వృధానే. వానాకాలంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పూడుస్తున్న పరిస్థితి మాత్రం మారటం లేదు. ఎలక్షన్ 1 month ఉన్నంగా రోడ్డు తీశారు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. అది ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు. తీసి ఇది మళ్ళా డస్ట్ తీసుకుని వెళ్ళమన్నా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అంతా అయిపోయినా కూడా మళ్ళీ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, మధ్యలో హోల్స్ ఉన్నాయి, హోల్స్ కూడా మధ్యలో సరిగ్గా చేయలేదన్నా పట్టించుకునే వాళ్ళు లేరు. ప్లస్ మేము ఇప్పుడు మా లైన్ వచ్చింది కదా, మా లైన్ వచ్చింది కూడా పైపులు పోయినాయి, పైపులు మీరే కొనుక్కొచ్చుకోవాలన్నారు. కొనుక్కొచ్చుకుని కూడా మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా పే కూడా మేమే చేయాల్సి వచ్చింది. మేమే చేసాము. మళ్ళీ నీట్గా చేయండి, ఇది రోడ్డు ఎప్పుడు వేస్తారంటే ఎవరికి రెస్పాన్స్ లేదు. వర్షాపడడం ఇంకా ఘోరంగా ఉంది. మొన్న అయితే ఇది తీసినప్పుడు 2 పడ్డారు. ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్ అక్కడ మొన్న రీసెంట్ తీసేటప్పుడు ఆ పోల్ కూడా అక్కడ ఎలక్ట్రిక్ పవర్ ఉంది. పవర్ దగ్గర మేము అది డేంజర్ అని పెట్టుకొని పవర్ కూడా మేమే పెట్టుకున్నాము. మొన్న రీసెంట్గా మేమే పైసలు ఇచ్చి వేరే వాళ్ళకి చెప్పి ఈ డస్ట్ ఎత్తిపించాము. అక్కడ మొత్తం డస్ట్, ఇదంతా డస్ట్, అది అక్కడ డస్ట్ ఉండే అది మొత్తం మేమే ఎత్తిపించాము. ఇంక ఇప్పుడు మళ్ళీ రోడ్డు ఎప్పుడు వేస్తారంటే పట్టించుకునే వాళ్ళు లేరు. గ్రేటర్లో రోడ్ల నిర్మాణం మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బల్దియా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ కొంతమంది అధికారుల పర్యవేక్షణ అలసత్వం వల్ల రోడ్లు 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. ఒక్కో గుంతకు విస్తీర్ణాన్ని బట్టి 600 నుంచి 1500 వరకు ఖర్చవుతుందని లెక్క వేస్తూ ఇష్టానికి దండుకుంటున్నారు. మొత్తంగా ఏటా గుంతల మరమ్మతుకు 15 కోట్ల నుంచి 20 కోట్లకు పైగా వెచ్చేస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో అంతర్గత రహదారుల పరిస్థితి మరీ అధ్వానం. శివారు సర్కిళ్లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులు జరుగుతుండటంతో రోడ్లను తవ్వి వదిలేస్తున్నారు. వర్షాకాలానికి ముందు పునరుద్ధరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించిన జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు ఇప్పుడు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోవటం లేదు. పైపులు వేసి నెలలు గడిచినా రహదారుల్ని పునరుద్ధరించడం లేదు. గుంతలను సాఫ్ చేయండి అంటే జేసీబీ గీకితే రాలేదు. సార్ ఇది ప్యాచ్ చేస్తాం సార్, ప్యాచ్ చేసినప్పుడు అది క్లియర్ అవుతుంది అన్నారు. ప్యాచ్ మళ్ళీ ఎన్ని నెలలకు వేస్తారు అన్నారు. వాళ్ళకి తెలియదు కదా, వర్కర్స్ అని వెళ్ళిపోయారు అంతే. మరమ్మతులు చేసినట్టున్నారు కానీ ఎప్పుడు చేసింది లేదు, ఏం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాకాలం అయితే ఇంకా చెప్పలేము. చాలా గుంటలు వాటర్ వల్ల అసలు 2-3 సార్లు స్కిడ్ కూడా అయింది. అంటే ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఒకసారి మీరు గుంతలమయమైన గ్రేటర్ రోడ్లతో వాహనదారుల ఆరోగ్యం, వెహికల్స్ గుల్లవుతున్నాయి. ఇక వానాకాలం అయితే నగరవాసుల కష్టాలు వర్ణనాతీతమనే చెప్పాలి. నగరంలో రోడ్ల మీద గుంతలు మరీ ఎక్కువగా అయ్యాయి. దాదాపు 8 నెలలుగా ఈ గుంతలు ఇలాగే ఉన్నట్లు ఇక్కడున్న వాహనదారులు మరియు పాదచారులు తెలియజేస్తున్నారు. ఇక్కడ గత 8 నెలలుగా ఇలాగే ఉండడం వలన వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు పాదచారులు సైతం చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి ఇక్కడ రోడ్లు వేపించాలని కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్ రెడ్డితో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎంటీవీ.